పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. నిన్నటి దినాన యెషయా గ్రంథం 60వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యెషయా గ్రంథం 61వ అధ్యాయం చదువుకున్నాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బాధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు మా దేవుని పరిచారకులమని మనుషులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకిష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియఫలమును వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జలములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లాసించుచున్నది. భూమి మొలకలను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జలముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. ఇంతటితో యెషయా గ్రంథం 61వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన యెషయా గ్రంథం 62వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండు నడిపించునుగాక. ఆమెన్.